ఏంటి మినిస్టర్ భారతీదేవి కొడుకు ఈ పిల్లని వాడుకుని వదిలేశాడా? ఇలాంటి లుచ్చాగాళ్ళందరినీ ఎన్కౌంటర్లో లేపేస్తే గానీ ఈ దేశం బాగుపడదు. అంత పనేందుకు బాబు? వాళ్ళని ఒప్పించి పిల్ల పెళ్లి చేయించండి. పెళ్లికని రక్తం కూడా అమ్ముకుని 10,000 దాచాను. నేను నా రక్తాన్ని అమ్ముకుని 10,000 కూడబెట్టాను బాబు. పిల్ల పెళ్లి కోసం రక్తం అమ్ముకున్నారా? మినిస్టర్ గారి మీద కంప్లైంట్ రాయడానికి తెల్ల కాగితాలు తెప్పించాలి. ఆ 20,000 ఇలా ఇస్తారా? తెల్ల కాగితాలకి 20,000? మినిస్టర్ గారి లెవెల్కి కాస్త ఖరీదైన కాగితాలు వాడాలి కదరా, అందుకని. ఎస్ఐ గారు ఏంట్రా వాయిస్ పెంచావు? వాచిపోద్ది. మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఎన్ని గుండెలరా? రిపోర్ట్ తీసుకోవాలా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా రిపోర్ట్ తీసుకోవటం మీ బాధ్యత కాదా సార్? ఎక్కువగా మాట్లాడితే బ్రోకల్ కేసెట్టి నీ పెళ్ళాన్ని కూతుని లాకప్ లో వేసి నిన్ను ఒక బ్రోకర్ కింద జమ కట్టి నీ మక్కెలంతా. బాబు ఎస్ఐ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను. పదవుల్లో ఉన్న వాళ్ళకి భయపడి నా బిడ్డకు అన్యాయం చేయకండి. డబ్బులేవి, ఈ డబ్బంతా తీసుకోండి. నా బిడ్డకి న్యాయం చేయండి బాబు, నా బిడ్డకి న్యాయం చేయండి. ఇదే పరిస్థితిలో మీ చెల్లెలు అదే పరిస్థితుల్లో నా చెల్లెలుంటే నడి రోడ్డు మీద నిలబెట్టి తగలబెట్టి ఉండేవాడ్రా. ఆ దమ్ము ధైర్యం నీకుందా? చెప్పరా చెప్పరా. మిస్టర్ జస్టిస్, విన్నారుగా జ్యోతి కథ. ప్రజాస్వామ్యం సాక్షిగా ఎన్నికైన ఒక ఆదర్శ మంత్రి జ్యోతి బ్రతికి ఖరీదు కట్టింది. కాపాడాల్సిన కాకి బట్టలే జ్యోతి శరీరం మీద కాకుల్లా వాలాలని ప్రయత్నించాయి. న్యాయం స్వార్థం ముందు తల వంచి జ్యోతి చావుకు ముందుగానే సంతాపం ప్రకటించింది. రామపాదం తగిలి కన్నీళ్లు పెట్టుకున్న కప్పను ఎందుకు ఏడుస్తున్నావని రాముడు అడిగాడంట. స్వామి, ఎవరికైనా బాధ కలిగినప్పుడు రామా అని నిన్నే తలుచుకుంటారు. అలాంటిది నీ పాదమే నన్ను తొక్కుతూ ఉంటే నేనేమని ఏడవాలి, ఎవరిని తలుచుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు అనిందంట. ఇప్పుడు జ్యోతి పరిస్థితి కూడా అదే. ఈ దేశంలో ప్రతి 102 నిమిషాలకు ఒక వరకట్నపు చావు, ప్రతి 54 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 26 నిమిషాలకు ఒక సెక్స్ వేధింపు జరుగుతూనే ఉన్నాయి. ఈ లెక్కలు మారినంత వరకు జ్యోతి లాంటి అభాయకుల కన్నీళ్లు ఈ దేశంలో మహానదిలా పారుతూనే ఉంటాయి. మిస్టర్ జస్టిస్, బ్రతికే అవకాశం లేని ఈ జ్యోతికి చచ్చే అదృష్టాన్ని కల్పించండి. సిద్ధార్థ జ్యోతిని అనుభవించాడని రుజువు చేసే సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఆడ మగ మధ్య జరిగే సృష్టి కార్యానికి సాక్ష్యం వాడిద్దరు మనసులే. నేను అడుగుతున్నది మనసుల గురించి కాదు, మనుషుల గురించి. కాలంతో పాటు మారని చట్టాలు, మానవతా విలువల ప్రకారం మారని చట్టాలు ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచించండి మిస్టర్ జస్టిస్. అమ్మా, నేను నాన్నకే పుట్టేనా, నిజంగా పుట్టే సాక్ష్యం చెప్పించమ్మా అని ఏ బిడ్డైనా తల్లిని అడిగితే ఆ తల్లి ఏ సాక్ష్యం చెప్పించగలదు? మిస్టర్ జస్టిస్, అలా సాక్ష్యం చెప్పించలేని తల్లులందరూ చెడిపోయిన వాళ్ళేనా? ఎక్కడో వర్షం కురుస్తున్నప్పుడు రహస్యంగా జ్యోతిని ఆ మంత్రి కొడుకు అనుభవిస్తున్న సమయంలో సాక్షుల్ని వెంట పెట్టుకుని మీరు ఆ గదిలో దృశ్యం చూడండి. రేపు వాళ్ళు కాదంటే మీరు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాలని ఆ జ్యోతి తల్లిదండ్రులు తెలియదు యువర్ ఆనర్. ఇక ఈ కేసులో పెళ్లి కావాల్సిన పిల్ల తాను చెడిపోయినని చెప్పడం మొదటి సాక్ష్యం. తన బిడ్డ చెడిపోయిందని 10 మందికి తెలిస్తే ఆమె బ్రతుకు అన్యాయం అయిపోతుందని తెలిసినా కోర్టుకొచ్చిన ఈ తల్లిదండ్రులు రెండో సాక్ష్యం. నేనే మూడో సాక్ష్యం. యువర్ ఆనర్, నేనక్కడ కూర్చుని చెప్పే తీర్పు కన్నా ఇక్కడ నిలబడి చెప్పే సాక్ష్యానికే విలువ ఎక్కువ. మంత్రి భారతీదేవి కుమారుడు సిద్ధార్థ, వీరి కుమార్తె జ్యోతి ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం మాట్లాడుకున్నారో విన్నాను. జరిగిందేమిటో వారి మాటల ద్వారా అర్థం చేసుకున్నాను యువర్ ఆనర్. నా కొడుకు సిద్ధార్థ విషయంలో జ్యోతితో పాటు నేను మోసపోయాను. నా కొడుకును అలాంటి నిజాయితీ పరుడని నమ్మాను. నా నమ్మకం అర్థం లేనిదని, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిసాక సిగ్గుపడుతున్నాను.
ఒక మహిళా మంత్రిగా ఎంతో మంది ఆడవాళ్ళని ఆదుకున్న నేను మొట్టమొదటిసారిగా ఓడిపోయాను. జ్యోతిని కాదు, ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ ముందు నేను తగలబడిపోవాలి. రామచంద్రయ్య గారు, నన్ను తగలబెట్టండి. జ్యోతిని కాదు, నన్ను తగలబెట్టండి. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కోర్టు హాల్లో న్యాయం సాక్షిగా నా కొడుకు సిద్ధార్థకి జ్యోతికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నో, ఈ పెళ్లి జరగడానికి వీలేదు. అమ్మా, రామచంద్రయ్య గారు, మీ కూతుర్ని పంపించేది కాపురానికి కాదు, కసాయి కొట్టుకి. అమ్మా, ఈ తల్లి పెద్ద మనస్సుతో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు మనమే కాదంటే చెడిపోయి కోర్టుకెక్కిన నా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ కూతురికి మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. ఆ వచ్చేవాడు నా జ్యోతిని వాడిపడేసిన ఆడది అని సరిగ్గా కాపురం చేయకపోతే చేస్తాడన్న హామీ నేనిస్తాను. కాపురాలు వ్యాపారాలు కావమ్మా, హామీలతో జరగటానికి. అది కాదు రామచంద్రయ్య గారు. వద్దమ్మా, ఇంకేమీ చెప్పద్దు. మంచి మనస్సుతో పెళ్లి రోజున దానిని ఎత్తిన 4 అక్షింతలు వేయండి. బతుకున్న వాళ్ళకి పసుపు బియ్యం, చచ్చిన వాళ్ళకి తెల్ల బియ్యం. ఆ పసుపు బియ్యం తెల్ల బియ్యం కాకూడదని ఆశీర్వదించండి చాలు. ఆహా, తొండము లేని ఏనుగోలే ప్రకాశించు నా భార్యామణి కొడుకు వివాహమునకు అంగీకరించుటయా, అలంకారములకు ఆజ్ఞాపించుటయా? ఓహో, ఏమి వైపరీత్యము, ఏమి విడ్డూరము! నా భార్యామణిపురిలో ఈ దుర్బుద్ధి పుట్టుటకు కారణంబేమి? ఓహో, అష్టదిక్పాలకులారా, ఓరి యక్షగరుడ గంధర్వ కిన్నెర కింపురుషులారా, పంచాయతీ బోర్డు మెంబర్లారా, పంచాయతీ బోర్డు మెంబర్ చూచారు. ఓ, నువ్వు ఎంటర్ అయిపోయావా? ఎంటర్ ది డ్రాగన్. ట్రాకులు అలాగే ఏమిటండి ఆ సౌండ్లు? ఎప్పుడు మారుతారో? ఇంకేం మారుతాను చెప్పు, ఏజ్ బారైపోయింది. నమస్కారం 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 కూర్చున్నామా? రానాయనా సన్యాసి, కాస్త పెళ్లి ఏర్పాట్లకి నువ్వు సాయం చేసి పెట్టు. అమ్మా, ఎంత మాట అన్నారమ్మా! మీ బిడ్డ నా బిడ్డ కాదా? మీ కొడుకు నా కొడుకు కాదా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదా? డైలాగ్ లో తేడాలు వస్తున్నాయి. నా బిడ్డ నీ బిడ్డ అవుతారా? అమ్మా, మామూలు కొంపలో జీవించే ఒక అమ్మాయిని కోడలుగా స్వీకరించారు. మీకు దరిద్రాధరణ సామ్రాట్ అనే బిరుదిచ్చి దండేసి ఇక శాల్వా కప్పాల్సిందే. నీ బిజినెస్ అదే కదా. కానీ కానీ కుళ్ళు, మీకు రంగస్థల రాక్షస అనే బిరుదు పారేస్తాలేండి. అమ్మగారు, ఎన్నాళ్ళ నుంచో నాదో కోరిక. మీరు చేస్తున్న పనులన్నిటికీ మిమ్మల్ని ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదు. అందుకే ఓ 6 నెలలు మీ ఇంట్లో ఉండి అంట్లు తోముతావా? కాదు, అమ్మగారిని బాగా స్టడీ చేసి వారి జీవిత చరిత్ర రాసి ప్రజల మీదకి వదులుతా. అమ్మగారు జీవిత చరిత్ర రాస్తారని నా కొప్పలోనే చేరి నా వేషానికి ఎదురు పెడతా ఉంటారా? జాగ్రత్త, మళ్ళీ జీవిత చరిత్ర పెడితే నరికేస్తా. కళ్యాణ మండపానికి వెళ్ళి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు పెట్టరా. మమ్మీ, డాడీ. అమెరికా ఎవరు మరి? క్లింటన్ ఇక్కడికి వస్తే అమ్మా సన్మానం చేసి పంపిద్దాం. ఎలా ఉన్నావు? ఏంటి ఇలా చిక్కిపోయావు? నువ్వు లావెక్కాను దిగులు పాపం. అవును మమ్మీ, సిద్ధు మ్యారేజ్ అర్జెంట్ కి ఎలా ఫిక్స్ చేసావు? మన స్టేటస్ తగ్గ రిచ్ ఫ్యామిలీ కాకుండా పూర్ ఫ్యామిలీలో ఫిక్స్ చేశారేంటి? అదే నమ్మ ఇరుక్కుపోయిందమ్మా, క్యారెక్టర్ దెబ్బతింటుందని సినిమా వచ్చి తెల్ల జెండా పట్టుకో. ఓహో, నేను ఇండియాలో లేనప్పుడు ఇండియా ఇంతలా డెవలప్ అయిపోయిందా? నాకు కడుపు వచ్చింది. కొమ్మ ముంచేసింది. కడుపు ఏమిటే? ఐ మీన్ కడుపు నిండింది మమ్మీ. అమ్మయ్యా, వద్దంటే వినకుండా అమెరికా పంపించావు. చూసావా దాని తెలుగు? అవును, మ్యారేజ్ ఎప్పుడు? నువ్వెక్కడికి రా, నువ్వు కళ్యాణ మండపం, చీపిరి, ముగ్గులు. ఓకే.